పఠించి పారితోషికం తీసుకొనుట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. ఖురాన్ శ్రేష్టతలు. ఖురాన్ పఠించి పారితోషికం తీసుకొనుట. 29. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. బాణంలో ఏ వంకర లేకుండా సరిచేసే విధంగా ఖురాన్ పారాయణం చేస్తూ దాని ద్వారా ఐహిక లాభాలను కోరుతూ పరలోక ఫలాన్ని ఆశించని వారు రాకముందే మీరు ఖురాన్ పారాయణం చెయ్యండి మరియు దాని ద్వారా అల్లాహ్ అభిష్టాన్ని కోరండి. అహ్మద్. ఇదే భావంలో అబూదావుద్ 830లో ఉంది. ఈ హదీసులో ఖురాన్ పారాయణములో చిత్తశుద్ధి పాటించుట, అల్లాహ్ సంతృప్తినే ఆయన వద్ద ఉన్న శుభాలనే కోరుట విధిగా ఉంది. పేరు ప్రఖ్యాతులు, ధన సంపాదన, హోదా, అంతస్తులు కోరుట నిషిద్ధంగా ఉంది. ఇది అతి చెడ్డ విషయాల్లో ఒకటి. కాలక్రమేణా కొందరు రానున్నారు. వారు ఖురాన్ పారాయణం చాలా చక్కగా తజ్వీదుతో చేస్తారు. ప్రతి అక్షర శబ్దం దాని స్థానం నుండి తీసేస్తారు. మధుర స్వరాన్ని పాటిస్తారు. కానీ వారి ఆచరణ వారికే శాపం అవుతుంది. అల్లాహ్ వారికి పుణ్యము, సత్ఫలితము ఇవ్వడు. వారి ఈ క్రియనే అసహించుకుంటాడు. ఎందుకనగా వారు దీని ద్వారా ధన సంపాదన, పురస్కారాలు, బహుమానాలు, హోదా, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులైన ఐహిక లాభాలు కోరేవారు. అందుకు వారు తమ పరలోక ఫలాన్ని కోల్పోయారు. అల్లాహ్ వద్ద ఉన్న సత్ఫలితాన్ని నోచుకోలేకపోయారు. వారి వ్యవహారమంతా నాశనానికే గురైంది. ఇదే విషయం అల్లాహ్ ఇలా తెలిపాడు: కేవలం ఈ ప్రాపంచిక జీవితాన్ని, దాని ఆకర్షకాలను కోరుకునేవారు చేసిన పనులకు పూర్తి ప్రతిఫలాన్ని మేము వారికి ఇక్కడనే ఇచ్చేస్తాం. ఇందులో వారికి తక్కువ చేయడం అంటూ జరగదు. హూద్ 11:15. హృదయ నేత్రాలతో చూసి బుద్ధి జ్ఞానాలతో గ్రహించి ఉంటే అల్లాహ్ వద్ద ఉన్న పరలోక ఫలాన్ని పొందేవాడు. నిత్యుడు సజీవుడైన వాని వద్ద పుణ్యాలు కూడబెట్టుకునేవాడు. అక్కడ మనిషికి తన ధనం, సంతానం పనికి రాదు. కేవలం మంచి మనసుతో అల్లాహ్ సాన్నిధ్యంలో హాజరైన వ్యక్తి తప్ప. 30. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఏ దానిపై మీరు పారితోషికం తీసుకోవచ్చో దానికి ఖురాన్ ఎక్కువ హక్కు గలది. బుఖారీ 5737. ఈ హదీసులో ఏ వ్యక్తి తనకు తాను ఖురాన్ విద్య నేర్పుటకు నిమగ్నుడై ఉన్నాడో, అతనికి వేరే ఉపాధి మార్గం లేదో అతను తన అవసరానికి సరిపడు పారితోషికం తీసుకోవచ్చును. కానీ ఏ వ్యక్తి అవసరం లేకున్నా ఖురాన్ విద్య నేర్పడాన్ని ఉపాధి సాధనంగా చేసుకుంటాడో ధన సంపాదనే అతని ముఖ్య ఉద్దేశం, అది చెడు అవుతుంది. దాని నుండే వారించబడింది. ఈ రెండింటిలో ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ హదీసులో చర్చించబడిన కారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఖురాన్ చదువుతూ శబ్దం పెంచుట. 31. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మీలో ప్రతి ఒక్కడు తన ప్రభువుతో సంభాషణలో ఉంటాడు. అందుకని మీరు పరస్పరం హాని కలిగించుకోకండి. ఖురాన్ చదువుతూ ఒకరిపై ఒకరు శబ్దం పెంచకండి. అబూదావుద్ 1332. అహ్మద్. ఈ హదీసులో ఖురాన్ చదువు వ్యక్తి తన ప్రభువుతో సంభాషిస్తూ ఉంటాడు. వచనాల్లో అతి గౌరవమైనది అల్లాహ్ వచనం. అల్లాహకు తన వచనాలంటే చాలా ఇష్టం. ఎవరు అల్లాహ్ వచనాలు ఖురాన్ను పఠిస్తాడో అతడు ఈ గొప్ప వచనాల ద్వారా అల్లాహ్తో సంభాషిస్తున్నాడన్నమాట. మనిషి తనకు వినిపిస్తున్నంత శబ్దంతో పఠించడం అభిలషణీయం. తన ప్రక్కన ఉండి నమాజు చేస్తున్న లేదా ఖురాన్ పఠిస్తున్న వారికి ఇబ్బంది పెట్టకూడదు. ఎవరు తన స్వరాన్ని పెంచుతాడో అతడు నమాజీలకు మరియు ఖురాన్ పారాయణులకు చిరాకు పెట్టినట్లగును, వారికి బాధ పెట్టినట్లగును. నమాజ్ మరియు ఖురాన్ పారాయణం నుండి వారి మనసు తొలగిపోయే ప్రమాదం ఉండును. కొన్ని మసీదుల్లో కొందరు ఏకంగా తమ స్వరాన్ని పెంచుతారు. ఇది ప్రవక్త గారి సున్నతకు వ్యతిరేకం.
మరియు దీనివల్ల అంతరాయం మరియు కలత ఏర్పడును. అలాగే ఒక ముస్లిం తన నమాజులో ఖురాన్ పారాయణంలో ఏ నమ్రత, స్థిమిత, మనస్లగ్నత, ఆలోచన మరియు యోచన పాటించుట విధిగా ఉందో దానికి సైతం ఇది విరుద్ధం. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు తనిష్టానుసారం స్వరం పెంచవచ్చును. సహీ ముస్లిం హదీసు గ్రంథాల్లో ఇలా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి నమాజుల్లో ఒకప్పుడు శబ్దంతో మరొకప్పుడు శబ్దం లేకుండా ఖురాన్ పారాయణం చేసేవారు. 32 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఉక్బా బిన్ ఆమిర్ జుహాని రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఖురాన్ బిగ్గరగా చదువువారు బహిరంగంగా దానం చేసేలాంటి వారు, మరియు ఖురాన్ శబ్దం లేకుండా చదువువారు గుప్తంగా దానం చేసేలాంటి వారు. అబూ దావుద్ 1333, తిర్మిజీ 2919. ఈ హదీస్లో ఖురాన్ బిగ్గరగా చదువుట కంటే నిశ్శబ్దంగా చదవడం మంచిది. అలాగే గుప్తంగా చేయు దానం బహిరంగంగా చేయు దానికంటే ఉత్తమం. నిశ్శబ్దంగా చదవడంలో స్థిమితంగా ఉంటుంది. ఆలోచించవచ్చు. చూపుగోళ్ళు ఆత్మస్థుతికి దూరంగా ఉండవచ్చు. అలాగే నమాజీలకు ఖురాన్ పారాయణలకు కలత కలగకుండా ఉండవచ్చు. ఈ విషయం వ్యక్తుల పరిస్థితులను బట్టి వేరువేరుగా ఉండవచ్చు. కానీ ఈ హదీస్ ఆధారంగా శబ్దంతో చదివేవాడి కంటే నిశ్శబ్దంగా చదివేవాడు శ్రేష్ఠుడు. ఒకవేళ ఎవరైనా అతని పారాయణాన్ని శ్రద్ధగా వింటూ ప్రయోజనం పొందుతున్నాడని తెలిస్తే అలాంటప్పుడు గొంతెత్తి చదువుట మంచిది. గొంతెత్తి చదవడం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగే భయం ఉంటే, లేదా ఆత్మస్థుతికి గురవుతాడన్న భయం ఉంటే మెల్లగా చదవాలి. ఇదే ఉత్తమం. మధుర స్వరంతో ఖురాన్ చదువుట అల్లాహ్ ఆదేశం. ఖురాన్ను నెమ్మదిగా ఆగి పఠించు. ముజమ్మిల్ 73:4. 33 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. సుమధుర స్వరముతో ఖురాన్ పారాయణం చేయని వ్యక్తి మాలోనివాడు కాడు. బుఖారీ 7527. ఈ హదీసులో కొందరు పండితుల ప్రకారం ఈ హదీసులోని యతగన్న అన్న పదం అరబీ భాషలో ఇస్తిగ్నా నుండి వచ్చిన పదం. దీని భావం ఏమిటంటే ఒక వస్తువుతో సరిపుచ్చుకొని ఇతర వస్తువుల అవసరం లేకుండా ఉండడం. అంటే ఖురాన్ విద్య వేరే విద్యల అవసరం లేకుండా చేస్తుంది. ఖురాన్లో ఖురాన్ వాసులకు సరిపడేంత సంపద ఉంది. అది ఉండగా వేరే వాటి అవసరం అతనికి ఉండదు. కానీ అనేక ముస్లిం పండితుల వద్ద యతగన్న బిల్ ఖురాన్ యొక్క నిజమైన భావం ఏమిటంటే మధుర స్వరం, అందమైన కంఠం, ఆకర్షితుల్ని చేసే విధంగా పఠించుట, అక్షరాల్ని వాటి స్థానము నుండి ఉచ్చరించే ప్రయత్నం చేయుట, అది శ్రమ పడకుండా, అస్వాభావికంగా కష్టపడకుండా, భయం, నమ్రత మరియు యోచన భావం కలిగే విధంగా మరియు పారాయణం చేయు వ్యక్తి, విను వ్యక్తి ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉండాలి. ఈ హదీస్ యొక్క ఉద్దేశం మొదటి భావం కానప్పటికీ ఖురాన్ మరియు ప్రవక్తపై వహీగా పంపబడిన హదీసులు ఇతర విద్యల అవసరం లేకుండా సరిపోతాయి. ఖురాన్ పారాయణం చేయు వ్యక్తి సుమధుర స్వరం మరియు మంచి పద్ధతి పాటించుట ధర్మం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరుడైన అబూ మూసా రజియల్లాహు అన్హు ఖురాన్ పారాయణాన్ని విన్నారు. అతని మధుర కంఠం ప్రవక్తకు చాలా ఆనందం, తృప్తి కలిగించింది. అప్పుడు ఆయన ఇలా చెప్పారు: దావూద్ అలైహిస్సలాంకు ప్రాప్తమైన మధుర స్వరాల్లో ఒకటి నీకు ప్రాప్తమైంది. దానికి అబూ మూసా చెప్పారు: ప్రవక్త, మీరు నా పారాయణాన్ని వింటున్నారని నాకు తెలిసి ఉంటే నేను మరింత మధురమైన కంఠంతో పఠించేవాణ్ణి. చదివే విధానంలో శక్తికి మించి ప్రవర్తించడం, అక్షరాలు చదవడంలో మరీ దీర్ఘంతో సాగి చదవడం, అక్షరాల ఉచ్చరణలో తనే గొప్పవాడని తెలిపే విధంగా ప్రవర్తించడం సున్నతకు వ్యతిరేకం. మరియు అల్లాహ్ ధర్మంలో మొహమాట పడటం మరియు లేనిదాన్ని చెప్పుకునే పద్ధతులు లేవు. 34 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని
అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. సుమధుర స్వరంతో ఖురాన్ పారాయణం చేసే ప్రవక్త కంఠస్వరాన్ని అల్లాహ్ ఎంతో శ్రద్ధగా ఆలకిస్తాడు. ఆయన అంత శ్రద్ధగా మరే స్వరాన్ని వినడు. అంటే చక్కని ఉచ్చారణతో బిగ్గరగా పారాయణం చేయడమని అర్థం. బుఖారీ 7544, ముస్లిం 792. Please like, share, subscribe.